హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈ సెషన్లో అర్థమెటిక్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి ట్రిక్ 7 అనేది చూడబోతున్నాం. ఆల్రెడీ 6 ట్రిక్లు అనేది చూడడం జరిగింది. ఈరోజు ట్రిక్ 7 నేర్చుకోబోతున్నాం. ఇది సక్సెసివ్ డిస్కౌంట్స్కు సంబంధించింది. అంటే కంటిన్యూస్గా డిస్కౌంట్ పైన డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలి అనే దానిపైన సక్సెసివ్ డిస్కౌంట్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూడడం జరుగుతుంది. సో 20% డిస్కౌంట్ ఒకసారి ఇచ్చారు, దాని తర్వాత 30% డిస్కౌంట్ ఇచ్చాడని ఇస్తూ ఉంటాడు. ఇలా కంటిన్యూస్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ ఇచ్చి మళ్ళీ దానిపైన డిస్కౌంట్ ఇస్తే అటువంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి. సో 20%, 30% డిస్కౌంట్ టోటల్ ఎంత అని అనిపిస్తుంది అంటే మీకు 50% డిస్కౌంట్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది కరెక్టా అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఆర్టికల్ పైన 20% డిస్కౌంట్ ఇచ్చిన డిస్కౌంట్ పైన మళ్ళీ 30% డిస్కౌంట్ ఇస్తే ఓవరాల్ డిస్కౌంట్ ఎప్పుడు 50% అవ్వదు. సో దీనికి ఫార్ములా డైరెక్ట్గా మనకి ఏముందంటే షార్ట్కట్ ట్రిక్ x+y - xy డివైడెడ్ బై 100% అనే ఫార్ములా వేసుకుంటాము. x అంటే వాడు ఇచ్చిన ఫస్ట్ డిస్కౌంట్ 20, y అంటే సెకండ్ డిస్కౌంట్ 30 మైనస్ x ఇంటూ y 20 ఇంటూ 30 డివైడెడ్ బై 100 చేస్తే జీరోస్ క్యాన్సిల్ పోతే 20 + 30 is 50 - 2 3s are 6. సో ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఎంత అంటే 44% డిస్కౌంట్ ఇచ్చారు. సో 20 + 30 డిస్కౌంట్ ఎంత అంటే టోటల్ డిస్కౌంట్ ఎంత అవుతుంది? 44 డిస్కౌంట్ అవుతుంది. 44%. దీన్నే ఈక్వివాలెంట్ డిస్కౌంట్ అని పిలుస్తాము. సో ఈక్వివాలెంట్ డిస్కౌంట్ కనుక్కునేటప్పుడు జాగ్రత్త. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తే అంటే ఒక దానిపైన డిస్కౌంట్ ఇచ్చి మళ్ళీ డిస్కౌంట్ ఇస్తే అటువంటి అప్పుడు జాగ్రత్తగా చేయాలి. రెండు యాడ్ చేసి టోటల్ వేయకూడదు. కావాలనే ఫస్ట్ ఆప్షన్ సక్సెసివ్ డిస్కౌంట్స్లో మీకు ఏం చేస్తాడంటే 50% అని ఇచ్చేస్తుంటాడు. దీన్ని చూస్తూనే 20 + 30 50 అని పెట్టేస్తుంటారు. బట్ దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఏముండాలి? ఆప్షన్ 44% ఉండాలి. సో ఈజీగా ఎలా చేయొచ్చు, ఇంకా ఇదంతా ప్రాసెస్ కూడా చేయకుండా అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకొని డివైడెడ్ బై 100 చేస్తాం. 20 × 30 600 డివైడెడ్ బై 100 చేసేస్తాం. సో 6 వస్తుంది. ఈ 6ని టోటల్లోంచి తీసేస్తాం x+yలోంచి. 20 + 30 50 అనిపిస్తుంది కదా, 50 కంటే 6 తక్కువ అంటే 44%. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ది ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఆఫ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు, 10% అండ్ 20%. 2 డిస్కౌంట్ ఇచ్చినప్పుడు టోటల్ డిస్కౌంట్ ఎంత అంటే x+y - xy డివైడెడ్ బై 100 వేస్తే వచ్చేస్తుంది. 0 0s క్యాన్సిల్ పోతే 20 + 10 30. 30లో 2 తీసేస్తే 28%. సింగిల్ లైన్లో ఆన్సర్ చేసేయచ్చు. సో ఈ విధంగా సక్సెసివ్ డిస్కౌంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా x+y - xy బై 100 ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది. ఒకవేళ 3 డిస్కౌంట్స్ ఇస్తే ఎలా చేయాలంటే 2 డిస్కౌంట్స్కు చేసిన తర్వాత వచ్చిన దాంతో థర్డ్ డిస్కౌంట్ను చేయాలి. లేదంటే ఇంకో మెథడ్ ఉంది. సో 10% ఒకటి, 20% ఒకటి, 30% ఒకటి డిస్కౌంట్ అని ఇచ్చాడు అనుకోండి. సో డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత ఉందో వేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. 10% డిస్కౌంట్ పోతే ఇంకా 90%, 20 వెళ్ళిపోతే 80%, 30 వెళ్ళిపోతే 70% ఉంటుంది. పర్సెంట్ అంటే అన్నిటికీ బై 100 వేస్తాం. ఈ చివరి పర్సెంటేజ్ అలాగే పెట్టేసుకుంటే జీరోస్ క్యాన్సల్ చేసేసుకుంటే వచ్చే ఆన్సర్ చెక్ చేసుకుంటాం. 9 8s are 72 ఇంటూ 7 వేస్తే 504 డివైడెడ్ బై 10 50.4%. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. డిస్కౌంట్ ఎంత అంటే 100లోంచి 50.4 తీసేస్తాం. అప్పుడు 49.6% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో చూడ్డానికి ఎంత ఉందంటే 30 + 30 60% అనిపిస్తుంది. కానీ 60% కాదు, ఎంత 49.6%. సో ఈక్వలెంట్ డిస్కౌంట్ సక్సెసివ్ డిస్కౌంట్లకు నార్మల్ 10 + 20 డిస్కౌంట్కు డిఫరెన్స్ ఎంత అంటే ఇదొక్కటి మాత్రమే వేయాలి, xy బై 100. సో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా x+y - xy బై 100. అదే 3 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటాం ముందు. ఇది 90%, 80%, 70% కమ్మినారు అంటే ఎంత కమ్మారు? 50.4% కమ్మారంటే 100%లో డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 49.6% డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ వచ్చిన ఆన్సర్ను 100లోంచి తీసేయాలి.
ఈ విధంగా సక్సెసివ్ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలం.